నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, 2 సీట్ల పంచాయితీ ఒకవైపు కొనసాగుతుండగానే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బాంబు పేల్చారో మనం చూసాం. రాజోలు, రాజనగరం, RRR అని చెప్పి ఆయన కూడా ప్రకటించారు. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ జనసేన అసలు ఏ విధంగా పోవాలి, ఏ దారిలో పోవాలని చెప్పి సూచనలు చేసే వ్యక్తి మరొక లెటర్ రాశారు సార్. ఇది అతిపెద్ద బ్రేకింగ్, పెద్ద బాంబే పిలిచారు ఆయన. జనసేన అంటే కీ పాయింట్స్ నేను చదివి వినిపిస్తాను సార్ మీకు. జనసేనకు 25 నుంచి 30 సీట్లతో ఇస్తే గనక పొత్తు విఫల ప్రయోగమే. జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా? క్వశ్చన్ మార్క్. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు కూడా సర్దుకుపోవటం దీనికి కారణమా అని చెప్పి 3 పేజీలు లెటర్ రాశారు సార్. ఏంటి ఈ లెటరు సారాంశం, ఎట్లా విశ్లేషిస్తారు? డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటో జోయ్ గారు 88 సంవత్సరాల వయసులో కాషన్ చేస్తున్నాడు, ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఏముందో తెలియజేస్తున్నాడు. ఆయన రాసిన 3 పేజీల్లో ప్రతి లైన్లో ఒక అర్థం ఉంది. ఆయన ప్రతిదానికి ప్రశ్నిస్తున్నాడు. గౌరవప్రదంగా సీట్ల విషయంలో 50 నుంచి 70 వరకు కావాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా 2.5 సంవత్సరాల సీఎం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు క్షేత్రస్థాయిలో. ఆయనకి ఎందుకంటే ఉన్నదే చెప్తాడు. ఆయనకి రాజకీయ అనుభవంతో 6-7 ముఖ్యమంత్రుల దగ్గర చేశాడు సార్. ఆయన ఇన్ఛార్జ్ సీఎం కూడా, ఇన్ఛార్జ్ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ చేసిన వ్యక్తి. ఆయనకి రాజకీయాలు తెలియక కాదు, అందరి దగ్గరగా చూశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడంలో తప్పులేదు ఆయనకి. అదే సమయంలో చిరకాల కోరిక కాపులు, తెలగ, బలిజలు వాళ్ళకి రిజర్వేషన్ కూడా పోరాడుతున్నాడు. మిగతా బడుగు బలహీన వర్గాలతో కలిపి 89% సప్రెస్డ్ గ్రూప్తో వాళ్ళ నేతగా పవన్ కళ్యాణ్ ఎదగాలి అనేది ఆయన కోరిక. దాంట్లో భాగంగా మొదటి నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ఈ లెటర్లో చెప్పాడు. మీతో 25 సంవత్సరాలు రాజకీయ నాతో నడిచే వాళ్ళే రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. పార్టీ పెట్టారు. రేపు మార్చిలో 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పుడు 15 సంవత్సరాల వయసు ఉన్నాడు, లేకపోతే ఇంటర్ చదివేవాడు, లేకపోతే 10th చదివేవాడు, ఇప్పుడు ఓటుకు వచ్చేసింది. 10 సంవత్సరాలు నీతో నడవడానికి రెడీగా ఉన్నప్పుడు 2014లో వచ్చేతలకి ఏమైంది? యువత అంతా మెస్మరైజ్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ నడుస్తాడు. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడిని అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు. అప్పుడు పోటీ చేసే అవకాశం ఎవరికి రాలా. యువత నీతోనే ఉంది, ఈ మాట ప్రకారం నడిచారు. అనుభవం వ్యక్తిని చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి సహకరించారు. మీరేం పదవి తీసుకోవాలా, అది తెలుగుదేశానికి తెలియదా అని ప్రశ్నించాడు. అదే సమయంలో 2019లో విడిగా మీరు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు 135 స్థానాల్లో పోటీ చేశారు. 135 స్థానాల్లో 65 స్థానాలకు 10,000 పైన ఓట్లు వచ్చినాయి. ఆ 65 సీట్లే ఇక్కడ అడుగుతున్నాడు ఆయన. అంటే 135 సగానికి సగం 60 ఇవ్వాలి కదండి. ఇప్పుడు అది ఇకపోతే నీతో నడిచేవాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు నడిచారండి. ఇంకో 15 మీరు నడవమంటున్నారు. నడిచేవాళ్ళు వాళ్ళకి రాజకీయ ఆపేక్ష ఉంటుంది కదా. మరి ఇప్పుడు 20-25 ఇస్తే ఉపయోగం ఉంది, మిగతా వాళ్ళు ఏమైపోవాలనేది ఆయన ప్రశ్న. ఇదే సమయంలో టీడీపీ మనుగడలో ఉండాలన్నా గౌరవప్రదంగా 50 సీట్లు తగ్గకుండా జనసేనకి ఇవ్వాల్సిన, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలని అడ్డుకుంటుందా? జనసేన ఎదగకుండా జనసేనకి ఏదో కొద్దిపాటి సీట్లు ఇచ్చి మమా అనిపించే కుట్ర తెలుగుదేశం ఏమైనా చేస్తుందని ఆయన అనుమానమా? డెఫినెట్గా లోకేష్ గారు మాట్లాడింది ఎప్పుడైతే మాట్లాడో అప్పటి నుంచి అనుమానం ప్రబలింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో అదే గూడు కట్టుకొని ఉంది. అది జోగయ్య గారి లెటర్లో ఉన్న 3 పేజీల్లో, ప్రజల్లో ఉన్న, జనసేన కేడర్లో ఉన్న అదే. ఆయన మాట్లాడకుండా ఉండాల్సింది కదా. దాని తరపున చాలా హర్ట్ అయ్యారు. నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు నేను పవన్ కళ్యాణ్ గారు. మీరు గమనించారు లేదు? నేను ఆయన స్పందించాడుగా, నేను స్పందించి బాగోదు కదా, నా విఘ్నతతో నేను ఏం మాట్లాడలేకపోయాను అన్నాడు. అదేవిధంగా పొత్తు ధర్మం ఎట్లా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని చెప్పి 2 సీట్లు ప్రకటించాడు. పొత్తు ధర్మం ఎవరు పాటించింది ఇక్కడ? టీడీపీ కదా. నీకు అనుభవం ఉన్న వ్యక్తి మీ నాన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ రోజున సీఎం చేసింది కూడా ఈయనే కదా. ఇప్పుడు అనుభవం లేదా ఈ 10 సంవత్సరాల్లో? ఇక్కడ టీడీపీ ఈయన లెటర్లో రాసిన దాన్ని బట్టి ఏంటంటే ఈ పొత్తు ధర్మాన్ని పట్టించకపోవడం, గౌరవప్రదంగా సీట్లు ఇవ్వకుండా అడ్డుపడుతుంది టీడీపీ అని స్పష్టంగా కనపడింది. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదండి. ఆయన ఏదో ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేసే వ్యక్తి కాదు. వాళ్ళ కొడుకులకు కూడా సీటు ఇవ్వమని అడిగే వ్యక్తి కాదు. ఆయన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాడు. ఈ పొత్తు పొడవాలని కోరుకునే వ్యక్తి కానీ ఈ పొత్తు ఇచ్చిన వాళ్ళని కోరుకోవట్లే ఆయన. అవును. కాకపోతే ఎక్కడ అనేది చెప్పాడు. ఈ పార్టీ టీడీపీ మనుగడ ఉండాలంటే టీడీపీకి లైఫ్ అండ్ డెత్ సమస్య, జనసేన కాదు. ఇక్కడ జనసేనకి శుతిమిత్తంగా చెప్పాడు ఇక్కడ పవన్ గారిని, మీరు గౌరవప్రదంగా సీఎం కావాలి, క్షేత్రస్థాయిలో మీకు 50 సీట్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ 50 మంది 50 ఏ స్థానాల్లో కూడా ఈ మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రాన్ని ప్రకటిస్తారంటున్నాడు ఆయన. 50 సీట్లు పోటీ చేస్తే గెలిచే సీట్లు అనేది. ఓకే, ఆయన క్లారిటీతో ఉన్నాడు జోగయ్య గారు. ఇక్కడ ఏంటంటే టీడీపీకి క్లారిటీ ఉండాలి. కానీ పెద్ద మనసుతో సర్దుకుపోవడమే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీ చేస్తున్న తప్పిదమా అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేశారు. డెఫినెట్గా అది కరెక్టే అండి. పద్దాకల మేము తగ్గుతాం ఇంకెక్కడ తగ్గుతాం మనం? ఓకే, అది కాదు కదా. మనం అదే పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నారు, మీరు మిగతా కులాలను కలుపుకోమన్నాడు.
కాపులు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది ఆయనే. మరి ఆ విధంగా ఆయన వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, మీతో నడుస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు మెత్తగా ఉండకూడదు అని చెప్పి చెప్పదలుచుకున్నారు జోగి గారు. డెఫినెట్గా జోగి గారు మీరు రాటు తేలాలి, మీరు సకాలంలో ఆయన ఆ రోజు సీఎం అవడానికి కారణం మీకు 65 సీట్లు 2019 ఎలక్షన్స్లో 10,000 పైన ఓట్లు వచ్చినాయి, 60 తగ్గకుండా పోటీ చేయాలి, చేస్తేనే రేపు సీఎం వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రేపు 25-30 స్థానాల్లో మీరు పోటీ చేస్తే వాళ్ళకు 100 స్థానాలు వచ్చినాయి అనుకోండి, ఉపయోగం లేదు, అవసరం లేదు కదా, ఈయన అవసరం లేదు కదా. ఆ భయం అనేది క్యాడర్లో ఉంది, మాలో ఉంది. ఒక అభిమానిగా చెప్తున్నాను, ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నానని శుతిమెత్తంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. అదే సమయంలో మీ మనుగుడికే కష్టం అని టీడీపీకి ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు కాపాడింది పవన్ కళ్యాణ్. అప్పుడు క్యాడర్ ఎవరు లేరే. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఎందుకు పోటీ చేయలేదు సార్ వలి గారు? అసలు క్షేత్రస్థాయిలో పోరాడేది జనసేన టీడీపీయా? మీకు ఒక పోరాట పట్టిమ ఉన్నది జనసేనలో. ఇది అందిపుచ్చుకుంటే 50 సీట్లు కనుక ఇక్కడ ఇస్తే, మిగతా బీజేపీకి 10 ఇస్తే, మిగతా స్థానాలు 110 స్థానాలు మీరు పోటీ చేయండి. చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 170 స్థానాల్లో పొత్తు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ గాజు గ్లాస్కి గెలిచిన వాళ్ళు సైకిల్కి వేస్తారు, బీజేపీ పోటీ చేస్తే బీజేపీకి వేస్తారు. ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఒకరికొకరు అవసరం ఉందని చెప్పి భావించట్లేదా? తెలుగుదేశం అట్లా భావించట్లేదా? డెఫినెట్గా భావించాలి. ఇక్కడ జనసేనకి టీడీపీ అవసరం ఉన్నది పక్కాగా, ఓకేనా? బీజేపీకి పక్కాగా జనసేన అవసరం ఉన్నది టీడీపీ కంటే. ఇదే సిచ్యువేషన్స్లో టీడీపీకి జనసేన అవసరం ఎక్కువ ఉన్నది. ఓకే, కంపారిజన్ అది భావిస్తుందా, భావించట్లేదా? అది భావించాలి. ఇక్కడ భావించాలనే ఆయన లెటర్లో 3 పేజీల ఆంతర్యం ఏంటంటే, ఇది జనసేన అంటే అంత పెద్దగా ఊహించకపోవడం వల్లే 2 స్థానాలు ప్రకటించారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. అది ఊహించుకోకపోతే వాళ్ళ ఇప్పుడు వీళ్ళు పొత్తులు ఇలానే ఉండి ఇలానే జరుగుతూ ఉంటే ఎవరికి అవకాశం ఇస్తారు? వైసీపీ గెలిచే అవకాశం ఉంది కదా, అధికార పార్టీకి అవకాశం ఇస్తారు. ఆయన శుతిమెత్తంగా 3 పేజీల్లో అంతరం అదే. కాబట్టి మీరు పొత్తులు ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ మనుగడిని మీరు చూసుకోండి, పార్టీని బతికించుకోండి. అదే సమయంలో జనసేనతో కలిసి వెళ్ళండి, గౌరవప్రదంగా ఆయనకి సీట్లు ఇవ్వండి, పవర్ షేరింగ్ ఇవ్వండి. అప్పుడే మీ పొత్తుకి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది అనేది క్లారిటీగా చెప్పాడు. ఓకే, చూద్దాం సార్, జోగి గారి లెటర్తో ఇంకా ఎన్ని పరిణామాలు జరుగుతాయి, జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఈ పొత్తుకు సంబంధించి కావచ్చు, సీట్ల విషయానికి సంబంధించి కూడా ఎంత త్వరగా క్లారిటీ వస్తే అంత మంచిదని చెప్పి ఇరు పార్టీలు కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో చూద్దాం ఎట్లా జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.